ఎస్బీఐ కాలనీ నందు నేటి రాత్రితో ఆటపాటలు ముగిసినాయి. రేపటి కార్యక్రమం ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి రేపు మహిళలకు ఒక ప్రత్యేకమైన పని పెట్టినాము. ఏమంటే వాళ్ళే ఇంట్రెస్ట్తో వచ్చి మేము ఇంత గ్రాండ్గా వినాయక చవితి జరుపుకున్నాం కాబట్టి రేపు ఈ మహిళా రాజ్యంలో రేపు వంట కార్యక్రమం ఉంది. రేపు ప్రతి ఒక్కరూ 1 గంట సమయంలో ఏ పని ఉన్నా కూడా అన్ని పనులు వదులుకుంటూ రేపు ఇక్కడికి వచ్చి మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా కలిసి రేపు భోజన కార్యక్రమం పెట్టుకున్నాము. భోజన కార్యక్రమం తర్వాత ఏదన్నా సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వచ్చు. అనంతరం మన 4 గంటలకు వేలంపాట అయిపోయిన తర్వాత ఈ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మాట చెప్పాలా, నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం జరిగినంత గ్రాండ్ ఎప్పుడు జరగలేదు. ముఖ్యంగా పిల్లలు పిల్లలలో ఉత్సాహం రావాలా, వాళ్ళలో అవగాహన రావాలా. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొనాలని చెప్పే ఉద్దేశంతో మనం తల్లిదండ్రులై మనకు సపోర్ట్ చేసినాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినారు. ఇక్కడ బాగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మనలో ఎన్ని విభేదాలున్నా ఈ కార్యక్రమం అయితే దేవుని కార్యక్రమం కాబట్టి చాలా చక్కగా నిర్వహించినాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ఓన్గా నేను ఒక మాట చెప్తున్నాను, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఈ కార్యక్రమం అయితే సంతోషము. ఇప్పుడు మామూలుగా చెట్టును చూసి ఎదిగే నేర్చుకోవాలన్నారు. మనం ఇలాంటివి చూసి లాస్ట్ ఇయర్ ఏం చేసాము, చిన్న పట్టంతో పెట్టాము. ఈ సంవత్సరం పెయింట్ వేసి బాగా గ్రాండ్గా పెట్టాము. లాస్ట్ ఇయర్ ఒక విగ్రహంతో పాటు మనకు 2 ఈసారి 9వ 10వ విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా సొసైటీ ఎలా అప్డేట్ అవుతుందో దాంతోపాటు మనం కూడా అప్డేట్ కావాలా. అదేవిధంగా దానికి నిదర్శనమే ఇది. కాబట్టి సంతోషమైన విషయము, హ్యాపీగా జరుపుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా హ్యాపీగా జరుపుకొని చాలా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.